హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు కార్యక్రమం. మరి ఈరోజు మన రుచి చూడు వచ్చేసింది బల్కంపేటలో ఉన్న చెన్నైస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు చెఫ్ రాజగోపాల్ గారు. ఈరోజు మనకి ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారు, ఏ స్పెషల్ వంటకం చూపించబోతున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే మేడం. ఓకే, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఏ డిష్ చేసి చూపించబోతున్నారు? నర్గిసి కోఫ్తా కర్రీ. నర్గిసి కోఫ్తా కర్రీ చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఎప్పుడు డిఫరెంట్ ఐటమ్స్ చేస్తారు అనుకుంటా. మీకు ఇంట్రెస్ట్ అండి ఇలా డిఫరెంట్ నేమ్స్? ఆల్రెడీ ఇది చాలా పాపులర్ డిష్ అండి. పాపులర్ డిష్, నార్త్ ఇండియన్ చాలా పాపులర్ డిష్. సో మన ఆంధ్ర ప్రజలు కూడా ఈజీగా చేసుకోవడానికి ఈజీ మెథడ్లో మేము ముందుకు తీసుకొస్తాం. ఓకే, నర్గిసి కోఫ్తా కర్రీ ఇది నార్త్ స్పెషల్ అంట. సో మనకి సార్ అయితే కొంచెం ఈజీ వేలో చేసి చూపించబోతారంట. మరి ఏం పదార్థాలు కావాలి దీనికి? గీ కావాలండి. సో హోల్ గరం మసాలా, పట్ట, లవంగ, ఇలాచి, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కసూరి మేతి, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, కాజు పేస్ట్, పెప్పర్, బాయిల్డ్ ఆలు, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్. పేరు చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా అంటే ఆలు విత్ బాయిల్డ్ ఎగ్ అండ్ బాయిల్డ్ ఆలు. సో ఫస్ట్ ఏం చేయాలి సార్? ఫస్ట్ మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం మేడం. గ్రేవీ తర్వాత నర్గిసికి కోఫ్తా డీప్ ఫ్రైకి తర్వాత చేసుకుందాం. అది సపరేట్. ఓకే, కర్రీకి ఫస్ట్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ముందుగా మనం గీ వేస్తున్నామండి. గీ, కోఫ్తా. సో గీ, ఆయిల్, వాట్ ఎవర్ మనకు నచ్చింది వేసుకోవచ్చు అండి. ఓకే, మన కంఫర్ట్. గీ తినే వాళ్ళు గీ వేసుకోవచ్చు, బటర్ కూడా బటర్ అయినా యూజ్ చేయొచ్చు, మన చాయిస్ అది. సో ఆల్మోస్ట్ కొంచెం హీట్ ఎక్కిందండి. గీ తొందరగా హీట్ ఎక్కుతుంది ఆయిల్ కంటే. కొంచెం నేను గరం మసాలా వేస్తున్నాను మేడం. ఇలాచీలు వేస్తున్నాను. ఓకే. సో 2 లవంగాలు వేస్తున్నాను. సో ఇలాచి. సో హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పేస్ట్ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అండి. ఓకే, బాయిల్ చేశారా? ఆనియన్ బాయిల్ చేసి దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నారంట. సో ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఆనియన్ తీసుకోకుండా డైరెక్ట్ ఆనియన్ కూడా తీసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు, బాయిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, బాయిల్ చేసి చేసుకుంటున్నారు. సో చెఫ్ కాబట్టి దీంట్లో ఏదో ఉంటుంది, అంటే టేస్ట్ బాగుండడం అలా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలానే ట్రై చేయండి. సో ఇది ఆల్ హీట్ ఎక్కిపోయిందండి. ఓకే. సో ఫస్ట్ తర్వాత నేను ముందుగా ఆనియన్ పేస్ట్ వేసేస్తాను. ఇది ఒక 5 minutes పడుతుంది మేడం. ఓకే. మామూలుగా ఆయిల్లో అయితే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, దీంట్లో గీలో కనిపించదు ఇంకా. ఓకే, గీలో కనిపించదు కానీ గీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం సీజనింగ్ స్ప్రెడ్ చేస్తున్నాం మేడం. ఓకే. సో దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఓకే. కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు, కొంచెం కారం. ఓకే. ఆనియన్స్ కొంచెం మగ్గిపోయాయి. కొంచెం మగ్గిపోయాక ఆనియన్ గ్రేవీ కొంచెం మగ్గిపోయాక సీజనింగ్స్ వేసుకుంటున్నారు. కొంచెం ధనియా పౌడర్, పసుపు, అలాగే సాల్ట్, కారం, ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ అన్నీ తగినంత మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సో ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకే. సో అంటే ఇంట్లో ఈజీగా ఉండడానికి, ఇంట్లో ఉన్న పదార్థాలతో ఆడవాళ్ళు ఈజీగా చేసుకోవడానికి బాగుంటుందని కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నామండి. టమాటో ప్యూరీ. గ్రేవీ కోసం టమాటో ప్యూరీ చేశారు. టమాటో ప్యూరీ ముందుగానే చేసి పెట్టుకున్నారు. టమాటో ప్యూరీ యాడ్ చేశారు ఇందులో. సో ఇది కూడా కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాము. ఎందుకంటే రా పచ్చి టమాటో వేసాం కాబట్టి అది కుక్ అయ్యేంత వరకు కొంచెం ఒక 2 minutes కుక్ చేసుకున్నాం. కనిపిస్తుందా మరి ఇందులో? ఆయిల్ వస్తుంది, కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది. టమాటో ప్యూరీ వేశారు కదా, అది కూడా కొంచెం మంచిగా కుక్ అవ్వాలి అంట.
మామూలుగా ఈ డిష్ మొత్తం అవడానికి ఎంత టైం పడుతుంది సార్? 15 to 20 minutes పడుతుంది మేడం. 15-20 minutes. ఓకే. అయిపోయింది మేడం. కంప్లీటెడా? ఇప్పుడు కొంచెం నేను కాజు పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తాను. ఓకే. టమాటో ప్యూరీ మంచిగా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కాజు పేస్ట్. ఇప్పుడు కొంచెం రిచ్నెస్ పెంచడానికి కాజు పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మామూలుగా నేను ఎక్కడైనా టీవీలో సినిమాలు చెఫ్కి సంబంధించిన మూవీస్ అవి చూస్తే దాంట్లో పర్టికులర్గా వాళ్ళు చెప్తారు మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని. అది నిజమా? 100% మేడం. అంటే కొంచెం అటు ఇటు అయినా టేస్ట్ అదేనండి. డిఫరెన్స్ ఏంటంటే కుక్కి షెఫ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే అనమాట. సో షెఫ్స్ ఏంటంటే వాళ్ళకు సరైన కొలతలు, సరైన టెంపరేచర్, సరైన మెజర్మెంట్, సరైన పోర్షన్స్ తీసుకుంటారు కాబట్టి ఈ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అలా మాస్టర్స్కి డిఫరెన్స్ అనమాట. ఓకే. అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎవరైనా కొంచెం మెజర్మెంట్ అటు ఇటుగా పెట్టినా ప్రోడక్ట్లో కూడా డిఫరెన్స్ తెలిసిపోతుంది. కలర్, కన్సిస్టెన్సీ, టెక్స్చర్, ఫ్లేవర్ అన్ని కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే. మీరు కలర్ చూసి కూడా గుర్తుపడతారు కదా? అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మసాలా అంతా దగ్గరికి వచ్చింది కదండి. సో ఇప్పుడు కొంచెం మనకు తగినంత సెమీ గ్రేవీ అవ్వడానికి తగినంత వాటర్ పోసుకుంటాం. ఓకే. మనకు కావాల్సిన గ్రేవీ కావాల్సినంత వాటర్. సో ఇది వచ్చేసి బేస్ వచ్చేసి నర్గిసి కోఫ్తా గ్రేవీ అండి ఇది. సో ఇప్పుడు మనం నర్గిసి కోఫ్తా చేసుకోవాలండి. ఓకే. గ్రేవీ రెడీ అయిపోయింది. నర్గిసి కోఫ్తా చేసుకొని మనం అందులో వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఓకే సార్. మరి ఇప్పుడు నర్గిసి కోఫ్తా ఎలా తయారు చేస్తాం? సో ఇప్పుడు ఫస్ట్ ముందుగా మసాలా తయారు చేసుకుందాం మేడం దీనికి. ఓకే. సో ముందు ఉడికించిన పొటాటోస్, సో వీటిని మనం గ్రేట్ చేసుకుంటాం అన్నమాట. గ్రేట్ చేసుకోవాలా? చేసుకుంటే సో కొంచెం మనం బైండింగ్గా వస్తుంది అన్నమాట. బైండింగ్ ఏజెన్స్ దీంట్లో కొంచెం మనకు కావాల్సిన మసాలాలు కూడా కలుపుకుంటాం అన్నమాట. ఓకే. అంటే బేసిక్ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు పొటాటో స్మాష్ చేసేస్తాం. సో మ్యాష్ చేస్తే కొంచెం లమ్జీ ఉంటుందని చెప్పి నేను గ్రేట్ చేస్తున్నాను, స్మూత్ ఫినిషింగ్ రావాలి. ఓకే. పొటాటోస్ మంచిగా బాయిల్ చేసి వాటిని గ్రేట్ చేసుకుంటున్నారు. గ్రేట్ చేయడం వల్ల బాగుంటుందండి టేస్ట్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం దీంట్లో మ్యారినేషన్స్కి యాడ్ చేసుకుంటాం మేడం. సో ఐఎమ్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే. మ్యారినేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అవునండి. కొంచెం తగినంత టర్మరిక్. సో లిటిల్ బిట్ ఆఫ్ చిల్లీ పౌడర్. సో చిల్లీ పౌడర్ నచ్చని వాళ్ళు గ్రీన్ చిల్లీ కూడా చాప్ చేసి వేసుకోవచ్చు. ఓకే. సో కారం వద్దు మనకు అనుకున్న వాళ్ళు గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. సో నేను కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కసూరి మేతి, చాప్ చేసిన కొత్తిమీర, తర్వాత కొంచెం ఘాటు పెంచడానికి మనం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఘాటు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదండి ఆప్షన్, మన చాయిస్ పెప్పర్ అనేది. సో ఇప్పుడు వీటికి బైండింగ్ ఏజెంట్ కావాలంటే వీటికి మనకు గుడ్డుకి కోటింగ్ అవ్వాలంటే మనం రోస్టెడ్ చనా పౌడర్ యాడ్ చేస్తున్నాం. రోస్టెడ్ చనా పౌడర్ అంటే చనాని రోస్ట్ చేసాక పౌడర్ చేస్తాం. ఓకే. సో ఇది కొంచెం ఇది యాక్ట్ యాజ్ ఏ బైండింగ్ ఏజెంట్ అండి. ఓకే. మామూలుగా బేసిన్ యూజ్ చేస్తారు కదా, నార్మల్ చనా పౌడర్ యూజ్ చేస్తారు కదా, దానికి దీనికి డిఫరెన్స్? ఇది రోస్టెడ్ అండి. నార్మల్లీ రోస్టెడ్ అనమాట. కొంచెం వేయించి ఉంటే కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది, రిచ్నెస్. ఓకే. సో వీటిని మనం మిక్స్ చేసుకుంటున్నాం. అన్ని ఇంగ్రీడియంట్స్ వేశారు. సో అది మ్యారినేట్ చేయడం కోసం మంచిగా మిక్స్ చేస్తున్నారు. మనం ఇలాంటి వాటికి అన్నిటికీ చనా పౌడర్ లేకపోతే మైదా లేకపోతే కార్న్ఫ్లోర్ వాడుతుంటాం కదా. సో ఇక్కడ ఏమంటారు రోస్టెడ్ చనా పౌడర్ అంట. చనాని ఫస్ట్ రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేశారంట. అది టేస్ట్ ఇంకా బాగుంటుంది.
సో సో అలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎగ్తో తయారు చేస్తున్నాం కదండి. సో ఎగ్ బదులు ఎగ్ తినని వాళ్ళు వెజిటేరియన్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే దాంట్లో బదులు మనం పన్నీర్ కానీ పన్నీర్ తీసుకొని పన్నీర్ స్టఫింగ్లో కూడా సీజనింగ్స్ వేసుకొని అందులో ఈ టైప్ ఆఫ్ మసాలాలో కోట్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే, ఎగ్ తినని వాళ్ళు ఎగ్ ప్లేస్లో పన్నీర్ చేసుకోవచ్చు. అంటే ఇది వెజ్లా చేసుకోవచ్చు, ఎగ్ నాన్ వెజిటేరియన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మధ్యలో ఎగ్టేరియన్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. ఎగ్ వాళ్ళకి వేరే స్పెషల్స్ ఉన్నాయి కదా, ఆమ్లెట్ లేకపోతే ఎగ్ కర్రీ, బాయిల్డ్ ఎగ్ కర్రీ ఇలానే ఉంటుంది కదా. సో ఇలా ట్రై చేయొచ్చు. దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఓకే, డైరెక్ట్గా స్మాష్ చేయడానికి, గ్రేట్ చేసి స్మాష్ చేయడానికి డిఫరెన్స్? ఇప్పుడు గ్రేట్ చేస్తే మనకు పొటాటో ఈవెన్గా వస్తుందండి, ఈవెన్ స్మూత్గా వస్తుంది. చూడండి మీకు ఎక్కడైనా లమ్స్ కనిపిస్తున్నా, సో ఈవెన్గా ఫ్లాట్గా వస్తుంది. అదే మనం లమ్స్ వేస్తాను అంటే అఫ్కోర్స్ కొంచెం టైం పడుతుంది, అదే సో కొంచెం లమ్సీగా ఉంటుంది అని చెప్పి టేస్టీ ఉండదు. అక్కడక్కడ లమ్స్ వస్తుంటే చప్పగా ఆలు టేస్ట్ వస్తుంది. ఓకే, అలా గ్రేట్ చేసి తీసుకుంటే బాగుంటుంది అంట. సో వీటిని ఇప్పుడు మనం ఈ మసాలా తయారైపోయింది కదా. సో ఈ మసాలా మనం ఎగ్ మధ్యలో పెట్టి రోల్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా తయారు చేసుకోవాలంటే సో ఎగ్ తీసుకొని సో ఎగ్ మధ్యలో పెట్టి ఎగ్ చుట్టూ కోట్ చేస్తున్నారు. ఆ సైజులో తీసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకు కావాలంటే బ్రెడ్ కమ్స్ ఉంటాయండి. ఆ బ్రెడ్ క్రమ్స్లో కానివ్వండి, మైదా కానివ్వండి, లేదా ఇది మళ్ళీ ఎగ్లో కూడా డిప్ చేసి మళ్ళీ రోల్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, మనకు నచ్చితే ఇంక ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎగ్ బ్రెడ్ క్రంబుల్స్ అట్లా. సో ఈ విధంగా ఈ షేప్ తయారు చేసుకొని మన ప్లేస్లో పెట్టుకోవాలండి. ఓకే, సో ఈ విధంగా షేప్ తయారు చేసుకుంటాం. ఓకే, ఇలా పెట్టేసుకుంటాం. సో సేమ్ థింగ్ బాయిల్డ్ ఎగ్ ఒక ఆలు షేప్ అయిపోయింది, ఆలు సైజ్ అయిపోయింది. సో మనకి ఇంకో ఎగ్ ఉంది కదండి, ఇట్లా మనకి ఎన్ని కావాలో అన్నీ మనం తీసుకొని సో ఎగ్ని మనం ఇలా బైండింగ్ చేసేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఎగ్ చుట్టూ మంచిగా అదంతా మ్యారినేట్ చేసిన మసాలానంతా పెట్టేశారు. నెక్స్ట్ అవి ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా ఇప్పుడు? అవునండి, కొంచెం డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయాలి. అంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. వంట చేసే వాళ్ళకి వంటింటి చిట్కాలు ఎక్కువ తెలుస్తుంటాయి కదా, అలా మీకు ఏమైనా చిట్కాలు తెలుసా? రెగ్యులర్ బేసిస్లో ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేస్ట్ అవుతుంది, ఇదని కాదు నార్మల్గా వేరే ఏదైనా. సో అప్పుడు ఆయిల్ యూజ్ చేయొచ్చా? మామూలుగా రీయూజ్ చేసుకోండి. ఒకవేళ మన దాంట్లో చిన్న చిన్న పదార్థాలు మిగిలిపోయి ఉంటుంది కదండి, సో అలాంటప్పుడు కొంచెం కార్న్ఫ్లవర్ కానివ్వండి, మైదా కానివ్వండి నీళ్ళలో కలిపేసి ఇందులో వేడి దాంట్లో వేసేస్తే అక్కడ ఉన్న డస్ట్ చెత్త పదార్థాలు ఏ ఉంటాయో ఆ మొత్తం అంటుకొని నీట్గా అయిపోతుంది. ఓకే, కార్న్ఫ్లవర్ లేదా మైదా వాటర్లో కలిపేసి హాట్ వాటర్ వేసేస్తే దాంట్లో ఉన్న డస్ట్ ఏదైతే పార్టికులర్స్ ఉంటాయో అవన్నీ క్యాచ్ అయిపోయి కొంచెం క్లీన్ అవుతుంది. ఓకే, చాలా మంచి టిప్. మామూలుగా మనం ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేస్ట్ అవుతుంది అని ఆలోచిస్తుంటాం కదా, అలాంటి టైంలో మంచిగా ఇలా సార్ చెప్పినట్టుగా కొంచెం కార్న్ఫ్లోర్ కానీ కొంచెం మైదా కానీ తీసుకొని వాటర్లో కలిపి వేడి ఆయిల్లో వేస్తే అదంతా పక్కకి వెళ్ళిపోతుంది వేస్టేజ్. ఆ తర్వాత మనం ఆయిల్ని రీయూజ్ చేయొచ్చు, బట్ ఎక్కువసార్లు రీయూజ్ చేయకూడదు. మనం ఇంట్లో చాలా తక్కువనే క్వాంటిటీ యూజ్ చేస్తాం కాబట్టి ఒక 1-2 టైమ్స్ అట్లా. ఆయిల్ హీట్ ఎక్కిందా? అవునండి, హీట్ ఎక్కింది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. లో ఫ్లేమ్లో కుక్ చేయాలి, లో మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సో మన గోల్డెన్ కలర్ అయిన తర్వాత కుక్ చేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు లోపల ఎగ్ కూడా కుక్ అయిపోయింది, ఆల్రెడీ బాయిల్డ్ ఉంది కదండి. సో బాయిల్డ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఓన్లీ పైన లేయర్ మాత్రం ఫ్రై అవ్వాలి. ఓకే, దీని కాంబినేషన్ ఏది బాగుంటుంది సార్? ఇది కూడా సేమ్ అండి, అదే రోటీకి బాగుంటుంది, నాన్, చపాతీ, పుల్కా బెస్ట్ కాంబినేషన్స్. ఓకే,
సో ఆల్మోస్ట్ మనకు మెల్లమెల్లగా కలర్ వస్తుందండి. అవును. సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి. అలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ తిప్పుకుంటూ అలా. సో ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా మేడం. సో దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఓకే, నర్గిసి కోఫ్తా రెడీ అయిపోయింది. దీన్ని కర్రీ చేయాలి మనం. ఎగ్ బొండలా ఉందండి. అవును మేడం, ఈక్వల్ టు ఇది స్కాచ్ ఎగ్ అని ఒక కాంటినెంటల్ డిష్ ఉంటుందండి. సో ఆ విధంగా ఉంటుంది. సో దీన్ని ఇది కట్ చేస్తే మీకు 2 లేయర్స్లో మంచిగా కనిపిస్తుంది. కట్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ గ్రేవీలో వేసుకుందాం. సో ఇప్పుడు ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండి. సో ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది కదా, కొద్దిగా అంత మంచినీళ్ళు వాటర్ వేసుకొని కొంచెం గ్రేవీ తయారు చేసుకుందాం. ఓకే. సో కొద్దిగా అంటే కొంచెం సిల్కీ టెక్స్చర్లో రావడానికి. ఓకే. ఇందాక మనం కర్రీ చేస్తున్నప్పుడు ఆల్టర్నేట్గా ఇది కూడా చేసుకోవచ్చు కదా, ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళైతే. అలవాటు ఉంటే 2 స్టవ్ మీద అట్ ఎ టైం చేసుకోవచ్చు. ఎట్ ఎ టైం చేసుకుంటే ఇంకా ఈ కర్రీ కంప్లీట్ అయ్యేలోపు అది అయిపోతుంది, దాన్ని కట్ చేసి వేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం గ్రేవీలో యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే. మనకు కావాలనుకుంటే ఇంక ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. సో దీంతో మన నర్గిసి కోఫ్తా కర్రీ రెడీ అయింది. సో ఇప్పుడు మనం ఫినిష్ విత్ ద కొరియాండర్. ఓకే. సో మనం కొంచెం కొరియాండర్ కానీ. సో మన నర్గిసి కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. సో ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు. అవును. దీనికి ఎందుకు నర్గిసి కోఫ్తా కర్రీ అని అంటారు? సో నర్గిసి అనేది ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ అండి. సో ఫిల్మ్ యాక్ట్రెస్. ఓకే. సో బాలీవుడ్, అదే హిందీ యాక్ట్రెస్, బాలీవుడ్. ఓకే. సో ఆమె కళ్ళు ఇలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఆమె పేరు మీద డిష్ తయారు చేయడం. ఓహో, ఒక హీరోయిన్ నేమ్ అంట. ఇలా హీరోయిన్ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయని చెప్పేసి ఆ హీరోయిన్ పేరు మీద డిష్ చేశారు. బాగుంది. సో ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ తీసుకుందామండి. మనం కొంచెం కొరియాండర్ వేసి ఫినిష్ చేసుకుందాం. ఓకే. సో నర్గిసి కోఫ్తా కర్రీ రెడీ అండి. ఓ, నర్గిసి కోఫ్తా కర్రీ వేడి వేడిగా ఉంది. మరి టేస్ట్ చేస్తున్నాను. ఆలూ విత్ ఎగ్, ఫస్ట్ టైం ఇలాంటి ఒక డిష్ తింటున్నాను. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్గా వెజిటేరియన్స్కి ఆలు ఎంత ఇష్టం ఉంటుందో, వేడి వేడిగా ఉంది. మరి టేస్ట్ చేస్తున్నాను. ఆలు విత్ ఎగ్, ఫస్ట్ టైం ఇలాంటి ఒక డిష్ తింటున్నాను. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్గా వెజిటేరియన్స్కి ఆలు ఎంత ఇష్టం ఉంటుందో, అసలు ఆలుకి ఎగ్ కలిసి చాలా బాగుంది. వెజిటేరియన్స్ కూడా ఆయన చెప్పినట్టుగా, ఇందాక సార్ చెప్పినట్టుగా ఎగ్ బదులు పన్నీర్తో ట్రై చేయండి. డెఫినెట్లీ సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. అండ్ సార్ చెప్పినట్టుగా స్నాక్ లాగా కూడా తినొచ్చు. నేను ఓన్లీ ఎగ్ అండ్ ఆ స్నాక్ ఉన్న నర్గిసి కోఫ్తానే తిన్నాను కాబట్టి మంచిగా తెలుస్తుంది అనమాట. మంచిగా హ్యాపీగా తినొచ్చు స్నాక్ కూడా చేసుకొని. అండ్ ఈ కర్రీ చపాతీకి అయితే అద్భుతంగా ఉంటుంది.